బ్రోకరేజ్ చేయడం, హిందూ ప్రజలను మోసం చేసి క్రైస్తవులకి హిందువులకి మధ్యలో బ్రోకరేజ్ చేయడం వాడి పని అనమాట. అదే ఆ బ్రోకర్ గడు ఏమన్నాడు ఒకసారి విందామండి. చెప్పరా బ్రోకర్. యెహోవా అంటే యేసు యొక్క తండ్రిని పంపించిన వ్యక్తి అని చెప్తారు. యేసు యొక్క తండ్రి ఎవరు అంటే పరిశుద్ధాత్మ అని చెప్పేసి చెప్పాలి, అంటే బైబిల్ ప్రకారం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చి మేరీని కమ్ముకున్న తర్వాతనే యేసుక్రీస్తు పుట్టాడని చెప్తారు. కానీ ఆ పరిశుద్ధాత్మని పంపింది ఎవరు అంటే యెహోవా అని చెప్పి. కమ్ముకున్న తర్వాత అంటే బైబిల్లో అంతే చెప్పారు. ఆ కమ్ముకోవటం అంటే యెహోవా అని చెప్పి. కమ్ముకున్న తర్వాత అంటే బైబిల్లో అంతే చెప్పారు. ఆ కమ్ముకోవటం అంటే కుమ్ముకోవటం, మరి ఏంటో పదాలు ప్రకారం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వచ్చి మేరీని కమ్ముకున్న తర్వాతనే యేసుక్రీస్తు పుట్టాడని చెప్తారు. పంపింది టాప్ 10 లో కుమ్ముడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. వేరే కుమ్ముడు ఒక్కొక్కటి చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం మనం. ఇది దారుకావనములో మునులు శివైన కుమ్ముటి ఎలాగా, ఇది ఫస్ట్ వన్, టాప్ 1, టాప్ 10 లో టాప్ 1. ఇది సినిమా కూడా తీసాము, మీరు చూడొచ్చు ఎలా కుమ్ముతారో ఒక్కసారి మనం చూద్దాం. శివైన కుమ్మడం వినరా మరి. ఇదిగో అధ్యాయం 70 దారుకావనములో మునులు శివైన కుమ్మటం స్టార్ట్. చూపిద్దాం రైట్. ఇదిగోండి వచ్చిందండి. శ్రీ వ్యాస మహర్షి ప్రణితం కూర్మ మహాపురాణం తెలుగు అనువాదం. వీళ్ళు ఎవరంటే అనువాదం కేవి సుందరాచార్యులు, సంపాదకులు శ్రీ మహోపాధ్యాయులు డాక్టర్ సముద్రాల లక్ష్మయ్య, ప్రత్యేక అధికారి పురాణ ఇతిహాస ప్రాజెక్టు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారు వారి స్వహస్తాలతో ప్రింట్ చేసినటువంటి పుస్తకాన్ని మేము ముందు పెట్టబోతున్నాం. అందులో కుమ్ముడు నంబర్ 1 డబుల్ ఇస్తాం, డబుల్ డోసే రైట్. ఇక్కడ పవిత్రమైన దారువనములో అతి సుందరుడైన పురుషుడు ఒకడు నగ్నంగా లోకోత్తర సౌందర్యవతి అయిన భార్యతో కూడా ప్రవేశించినాడు. అతడు తన అందమైన దేహంతో స్త్రీలను మోహింపచేసినాడు. మా పుత్రులను అతని ప్రియురాలు మోహింపచేసింది. ఇక్కడ ఎవరెవరు వచ్చారంటే శివుడు తన భార్య వచ్చారట. దారుకవనంలో దిగిన వెంటనే మరి వారి భార్య అనగా వారి సతీమణి మునిపుత్రుల్ని మోహింపచేస్తే ఈయన ఎవరు, ఈ యొక్క శివుడు ఎవరైతే ఉన్నారో ముని భార్యల్ని మోహింపచేశాడంట. అదే ఇక్కడ సందర్భం. దారువనంలో దారుణం. ఇది ఎంత దారుణం అంటే శివుడిని ఎంత ఘోరంగా కుమ్మేస్తారో చూపిస్తాం. మేము పలు రకాలు చెప్పించినాము, అవన్నీ విఫలమైనవి. మేము అతన్ని బాగా కొట్టి అతన్ని లింగాన్ని పడగొట్టినాం. బాగా కొట్టి అంటే కుమ్మిశారట. ఎక్కడ దారువనంలో కుమ్ముకొనిటండి ఇది బాగా కుమ్మి, మేము పలు రకాలు చెప్పించినాము, ఇవన్నీ విఫలమైనవి. మేము అతన్ని బాగా కుమ్మి అతని లింగాన్ని పడగొట్టినాం. నంబర్ 1 కుమ్ముడు. అంతలో భార్యతో కూడా అతడు అంతర్హితుడైనాడు. వెంటనే సర్వపాని భయంకరాలైన మహోత్పాతాలు సంభవించాయి. అంటే అంతర్హితుడైన జంపింగ్ జపాంగా జంపింగ్ జపాంగ్. ఎందుకంటే శుభ్రం కుమ్మిశారు కదా, కుమ్మిస్తున్నప్పుడు పారిపోయాడని. అంతలో భార్యతో కూడా అతడు అంతర్హితుడైనాడు. వెంటనే సర్వప్రాణి భయంకరాలైన మహోత్పాతాలు సంభవించాయి. ఇది జంప్ అయిపోయిన తర్వాత కుమ్మిసిన తర్వాత భయోత్పాతాలు రావడం ఇది కామెడీ లేదా? ఉభయ లోకాలు ప్రభు అయిన ఓ బ్రహ్మదేవ, శరణార్థులమైన మాకు రక్షకుడు నీవే. ఆ దేవదేవుడు పినాకిని పాని మరొకసారి ఎట్లా దర్శించగలమో తెలుపువలసినది. బ్రహ్మ చెప్పాడు, ఓ మునులారా, నేలపై పడిన పరమేశ్వర లింగాన్ని మీరు చూచినారు కదా, అదే లింగాకృతిని నిర్మించి గౌరవంతో బ్రహ్మచర్యలను అవలంబించి వైదిక నియమాలు పాటిస్తూ భార్య పుత్రులతో కలిసి పూజించండి. బ్రహ్మచర్యాలను అవలంబించి వైదిక నియమాలు పాటించి భార్య పుత్రులతో పూజించండి అని చెప్పాడండి. శివలింగాన్ని స్థాపించి రుచి యజుర్ సామవేదాల్లోని రుద్రమంత్రాలతో తపస్సు చేస్తూ శతరుద్రయాన్ని ఎల్లప్పుడూ పఠిస్తూ పుత్రులు బంధువులతో ఏకాగ్ర చిత్తుడై చేతులు జోడించి పినాకిని పాని శంకరుణ్ణి శరణు పొందండి. ఏకాగ్ర చిత్తులై శంకరుణ్ణి శరణ వేడమని చెప్తున్నాడు. బ్రాహ్మణులు దేవతలు పితామహుడు నమస్కరించి లోకాలన్నింటినీ సుఖం కలిగించాలనుకున్న ఆ శివుడిని శరణు వేడారు. వాళ్ళంతా పరమ భక్తితో శంకరుని పూజించి ప్రార్థించి దానితో ఆ మహేశ్వరుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. వాళ్లతో, దేవతలారా, ఋషులారా, మీరంతా నేను చెప్పు మాటను సాధారణంగా వినండి. లింగమును యోని రూపములతో ధరిస్తే
సుఖం లభిస్తుంది. పార్వతి తప్ప మరొకరెవ్వరు ఈ లింగాన్ని ధరించడానికి సమర్థులు కారు. ఆమె ధరించిన వెంటనే లింగాన్ని శాంతిస్తుందని చెప్పారు. అంటే అక్కడ దారువనంలో కుమ్మి లింగాన్ని కోసేసి పంపించిన తర్వాత వచ్చిన పాటలు ఇవి. మహర్షులు, దేవతలు, బ్రహ్మదేవుడు సహా అందరూ వెళ్లి పార్వతి దేవుని ప్రార్థించి వాళ్ళు పార్వతిని లింగాన్ని స్థాపించారు. లింగాన్ని ఏం చేశారంటే అక్కడి నుంచి చదువుదాం. ప్రపంచానికి తల్లిదండ్రులైన ఆ పార్వతి పరమేశ్వరులు ప్రసన్నులయ్యారు. పార్వతి యోని రూపంతో లింగాన్ని ధరించింది. అబ్బా, లింగము స్థాపించబడగానే లోకాలన్నింటికి శుభం కలిగింది. ఇది శుభ్రంగా దారువనంలో దెబ్బలు తినేసి శుభ్రం కుమ్మేసిన తర్వాత కోసేసి ఉన్నదాన్ని ఏం చేయాలంటే కోసి మళ్ళీ స్టాండ్ గా నిలబెట్టాలంటే ఏం చేయాలంటే పార్వతీ దేవి యోని రూపంలో వస్తేనే మళ్ళీ స్టాండ్ నిలబడుతుంది. కాబట్టి మీరు వెళ్ళి కొట్టించిన వాళ్ళే మళ్ళీ వేడండి అంటే మామూలు కాదు కదా, ఇది మరి వేరే కుమ్ముడు కాబట్టి ఇదంతా జరిగిందని మనకు అర్థం అవుతుంది. మామూలు కుమ్మడం కాదు ఇది. అదిగోండి స్టాండ్, అదిగోండి లింగం. ఇది టాప్ 10 లో 1. ఇది ముందుకెళ్ళిపోదాం బ్రదర్. పైన ఇది వచ్చేసి శివుడు అట, చూడండి ఇది శివుడు లింగం అట. అవునండి. ఇది యోని అట, ఇది యోని అంటే అవునండి. ఇక్కడ లింగం యోని సరే పర్వాలేదు. కింద వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అంతే కదా, విష్ణు బ్రహ్మ. అది కింద స్టాండ్ ఏం చేస్తున్నారు అంటే ఏమన్నా ఏదైనా సెన్స్ ఉందా దీనికి? ఏమైనా కామన్ సెన్స్ అనేది ఏమైనా ఉందా? అలాంటివి ఏమి ఉండవండి. మధ్యాహ్నం ఒకడు ఫోన్ చేసి అడుగుతాడు, శివుడికి లింగం ఊడిపోయిందని ఎక్కడ రాసింది అని అడుగుతున్నాడు. రే చూడరా రే, సంపూర్ణ శ్రీ శివ మహాపురాణములోని కోటి రుద్ర సంహితలోని 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో ఉంటుంది. దానికి హాటకేశ్వర ఆవిర్భావము ఆ చాప్టర్ పేరు. అలాగే కూర్మ పురాణమే కాదు, ఇంకా చాలా పురాణాల్లో ఉన్నాయి. మాకు అంత టైం లేదు కాబట్టి ఓన్లీ టాప్ 10 మాత్రమే చూపిస్తాం అనం కాబట్టి ఫస్ట్ అయిపోయిందండి. ఫస్ట్ కుమ్ముడు అయిపోయింది. ఓకే, ఇప్పుడు సెకండ్. ఇది ఇప్పుడు మనం సెకండ్ పురాణం తర్వాత అధ్యాయం 74 శ్రీకృష్ణుడు అర్జునుడిని శ్రీగా మార్చి కుమ్ముకున్నట్టు. అదండి, శ్రీకృష్ణుడు ఏం చేశాడట, అర్జునుడిని శ్రీగా మార్చేశాడు. ఇది కదరా కుమ్ముడు అంటే. ఎలా ఉంటది కుమ్ముడు చూపిస్తాను చూడు మరి. కుమ్ముడు, ఈ సూపర్ కుమ్ముడు మనం ఆల్రెడీ చాలా సార్లు చూపించాము. ఇప్పుడు కృష్ణుడు మరొకసారి చూపిద్దాం అండి. అయితే లాస్ట్ లో చూపిద్దాము. ఇది ఏంటంటే పద్మపురాణము పాతాళ ఖండము 74వ అధ్యాయము. రాసుకోండి, రిఫరెన్స్ రాసుకునే వాళ్ళు. పద్మపురాణము పాతాళ ఖండము 74వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునిగా మార్చి, అంటే స్త్రీగా మార్చి, ఆ రోజంతా ఆ రాత్రంతా మరి సల్లాపాలు ఎలా జరిపాడు అనేది అది ఉంటది. అది అలా అర్జునుడిని శ్రీకృష్ణుడు కుమ్ముకున్నట్లుగా మనకి ఈ కుమ్ముడు ప్రోగ్రాము మనకి అందులో కనపడుతుంది. సో తర్వాత అందులో చెప్పారు కదా బ్రహ్మవైవర్త మహాపురాణము శ్రీకృష్ణ జన్మఖండం 71వ అధ్యాయం. రాసుకోండి, బ్రహ్మవైవర్త మహాపురాణము శ్రీకృష్ణ జన్మఖండము 71వ అధ్యాయము. శ్రీకృష్ణుడు ఒక రాత్రి, చదవండి సార్ మీరే. శ్రీకృష్ణుడు ఒక రాత్రి కుబ్జాని రహస్యంగా కుమ్ముట. మరి ఎంత బాగా కుమ్మాడు చూద్దాం. ఇంద్రియ నిగ్రహం కలవాడే శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం 71వ అధ్యాయం. శ్రీకృష్ణుడు ఒక రాత్రి కుబ్జాని రహస్యంగా కుమ్ముట. ఇంద్రియ నిగ్రహం కలవాడే కృష్ణుని రాకకు స్మరించసాగాను. ఇంతలో సూర్యుడు అస్తమించను. కృష్ణుని అనుమతి పొంది అక్రూరుడు తన ఇంటికి పోయెను. కృష్ణుడు కూడా ధనము నశించిన వైష్ణవుడైన కువిందుని గృహమునకు ఆనందంతో నందసహితుడై బలదేవాదులతో కూడా వెళ్ళెను. ఆ భక్తుడు శ్రీనికేతనకు నమస్కరించి పూజించను. కృష్ణుడు బ్రహ్మాదులకు దుర్లభమైన తన దాస్యమును అతనికి వరముగా ఇచ్చాను. అందరూ రుచికరమైన ఉత్తమమైన ఆహారము భుజించి పడకలందు నిద్రించిరి. ఆ కుబ్జా నిద్రపోయినది. నిద్రేశుడు కూడా ఆనందముగా పోయెను. రత్న తల్పమందు పడుకున్న ఆ కుబ్జాను ఆయన చూచెను. ఆమె దాసి గణముతో కూడి ఉన్నది. కమల సుందరి వలె ఉన్నది. కృష్ణుడు ఆమెను నిద్ర నుంచి లేపెను. దాసీలు కూడా నిద్రపోలేదు. తనకు ప్రియమైన ఆ సతిని గూర్చి జగన్నాథుడు, ఓ మహాభాగ్యవంతురాలా, నిద్ర నుండి లే, ఓ సుందరి, నాకు శృంగారం నిమ్ము. ఇది వారిలో నీవు రావణుని చెల్లెలవైన శూర్పణకు. ఇది అప్పుడట శూర్పణకట, ఇప్పుడు కుబ్జాగా అంటే గూనావిడిగా పుట్టిందంట. ఆవిడ పేరు కుబ్జా. నీవు
రావణుని చెల్లెలైన శూర్పణఖవు, ఓ కాంత, శ్రీరామ జన్మలో నా కొరకు నీవు తపస్సు చేసితివి. ఆ తప ఎప్పుడు చేసింది? ప్రభావం వలన ఏమో అలా చెప్తారంటే ఎప్పుడు చేసింది? ఎప్పుడు చేసింది జనవరి ఎవరికి బఫం. తెలియదు. ఆ జనవరి బఫం అంటే అది ఎక్కడ నేపాల్ అంతే. ఆ తప ప్రభావం వలన ఈ శ్రీకృష్ణ జన్మలో నన్ను పొందితివి. ఇది కూడా పెద్ద అబద్ధం. ఇది కల్పితం అంటే ఇంకా కల్పితాలు, ఇంకా అబద్ధాలు. ఇప్పుడు మిక్కిలి సుఖ సంభోగమును అనుభవించిన ఆలయమునకు పొమ్ము. గోలోకము మిక్కిలి దుర్లభమైనది, జరామృత్యువులను సంహరించినది, పరమైనది అని పలికి శ్రీనివాసుడు ఆమెను వక్షమందు ఉంచుకొని నగ్నముగా ఉన్న ఆమెతో శృంగారం సలిపి ఆ కాముకుని ముద్దాడిను. అబ్బా, ఇంకా ఉంది. తొలి సంగమము వలన సిగ్గుపడుచు ఆమె చిరునవ్వు నవ్వుచు శ్రీకృష్ణ చెక్కెల పైన వక్ష స్థలము పైన ముద్దాడింది. శ్రీకృష్ణుడు ఆమెను కమలమును వలె చేసెను. దంపతులు ఇద్దరు రతి కార్యమందు పండితులు. ఓ నారద, అక్కడ రకరకాలైన సురత కార్యములు జరిగినవి. వారి సురతమునకు విశ్రాంతి లేదు. అతడు ఆమె స్తన యుగమును శ్రోణి యుగమును బాగుగా చూచెను. తీక్షణమైన గోళ్లతో వానిని నొక్కును. వరమైన అధరమును పండ్లతో ఆస్వాదించెను. రాత్రి యొక్క అవసాన కాలం ముందు అతడు ఆమెలో వీర్యమును ఉంచెను. అస్కలిత బ్రహ్మచారి కదా సార్ మన సారు. అస్కలిత బ్రహ్మచారి అని సన్నాసులందరూ చెప్తారా? ఎన్నట్లో లేదా ఇదిరా కుమ్ముడు కార్యక్రమం అంటే కొబ్జాను కూడా వదలకుండా కుమ్మేసినటువంటి శ్రీకృష్ణుడు మళ్ళీ గూనావిడిని బామోలుగా మరి మార్చేసట. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? పూర్వ జన్మలో నువ్వు ఎవరో కాదు, మరి రావణాసుడి చెల్లివి. అప్పుడు నాకు అవకాశం లేదు, కానీ ఇప్పుడు కుమ్ముకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి మరి కుమ్ముడు మామూలుగా ఉండదని చెప్పి రాత్రి యొక్క అవసాన కాలం మందు అతడు ఆమెలో వీర్యమును ఉంచెను. ఆ సుందరి సుఖమైన భోగముతో మోర్చనొందినది. కృష్ణుని వక్షస్థలమందున్న చచ్చిపోయింది. ఇంకా మోర్చనొందింది, చచ్చిపోయింది. కృష్ణుని వక్షస్థలమందు ఆమె అలసట కలిగినది. పగలు రాత్రి స్వర్గము భూలోకము నీరు ఏమీ తెలియదు. రాత్రి సుప్రభాతముగా అయినది. భర్త చేసిన విపరీత కార్యం వలన రజనీపతి సిగ్గుతో మలినమైనాడు. ఇక గోలోకము నుండి రత్న నిర్మితమైన రథమును వచ్చినది. దివ్య శరీరమును ధరించి ఆ రథం పైన ఆమె ఆ లోకమునకు వెళ్ళినది. ఇదండి అంటే కృష్ణుడు రేపు చేస్తే చచ్చిపోయింది. ఇక్కడ రథాలు వచ్చే తీసుకెళ్లిపోయినది పెద్ద కథ. అంటే అతడు ఆమెలో వీర్యమును ఉంచెను. అస్కలిత బ్రహ్మచారి కాదు. ఇది కుమ్ముడు కార్యక్రమంలో ఎన్నో కుమ్ముళ్ళు జరిగితే కొబ్జాను కూడా నువ్వు ఎవరో ఈ రావణుడు చెల్లివి, పూర్వజన్మలో నువ్వు అని చెప్పినాడు మాయ మాటలు చెప్పి రేప్ చేసి చంపేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇదే జరిగింది అక్కడ. ఇది కుమ్ముడు కదరా. మరి ఇలాంటి సంగతులు చెప్పేమి. ఇప్పుడు నాలుగో కుమ్ముడికి వెళ్దాం. 4 విష్ణువు తులసిని మానభంగము చేసి కుమ్ముకొనట. శివ మహాపురాణము రుద్ర సైతము యుద్ధకాండం 41వ అధ్యాయంలో. ఇంకా మరి మొదలెడదామండి. చూసారండి, విష్ణువు తులసిని మానభంగం. ఇక్కడ జగత్ ప్రభు అయిన లక్ష్మీపతి ఈ విధముగా చెప్పి అక్కడ శయనించి సుందరితో కలిసి ఆనందంగా రమించాడు. సుఖము, ప్రీతిపూర్వకమైన మాటలు, ఆకర్షణలలో గల తేడాను బట్టి ఆ మహాపతివ్రత జరిగిన దానినంతటిని ఊహించి నువ్వు ఎవరివి అని ప్రశ్నించింది. ఇక్కడ విషయం ఏంటంటే తులసి యొక్క భర్త రూపంలో వచ్చి తులసితో శృంగారం చేసి తులసిని పాడు చేశాడు విష్ణువు. పాడు చేసిన తర్వాత ఆవిడకి డౌట్ వచ్చింది. అదంతా అయిపోయిన తర్వాత భర్త స్పృశించిన తేడాని గమనించేసి నువ్వు ఎవరు అని అడిగింది, ప్రశ్నించింది. నువ్వు ఎవరవో నాకు వెంటనే చెప్పు. నువ్వు నన్ను మాయ చేసి నాతో భోగమును అనుభవించావు, మాయ చేసి నన్ను రేప్ చేశావు, నా పాతివ్రత్యాన్ని చెడగొట్టావు. నువ్వు చెప్పకపోతే నిన్ను శపిస్తాను అన్నది. ఓ బ్రాహ్మణుడా, తులసి యొక్క మాటను విన్న విష్ణువు శాపానికి భయపడి అవలేలగా మిక్కిలి అందమైన తన నిజస్వరూపాన్ని పొందాడు. తులసి ఆ రూపాన్ని చూసి గుర్తులను బట్టి విష్ణువు అని గ్రహించి తన పాతివ్రత్యము చెడినందుకు గాను కోపముతో అతన్ని ఈ విధముగా అన్నది. ఓ విష్ణు, నీకు దయలేదు. నీ మనస్సు రాయితో సమానం. నా పాతివ్రత్యానికి భంగం కలగడంతో నా భర్త సంహరింపబడ్డాడు. నువ్వు దుష్టుడివి, రాయి వంటి వాడివి, దయలేని వాడివి కనుక నా శాపం చేత నువ్వు ఇప్పుడు పాషాణ రూపుడివి అయిపో. నువ్వు దయా స్వరూపుడు అని అనేవాళ్ళు భ్రాంతిని పొందిన వాళ్లే. ఓకేనండి. ఇప్పుడు దేవుడు ఇలా చేస్తాడండి.
అలాగే చేస్తాడు. అదే కదా కుమ్మడం అంటే. ఇప్పుడు చెప్పరా రే బ్రోకర్ ఎవడాడు లలిత్ గారా, బ్రోకర్ లలిత్ చెప్పరా. ఇది ప్రామాణిక గ్రంథమా కాదా? ఇది ప్రామాణిక కాదు. వచ్చాడు మిమ్మల్ని ఎదవాలంటారు. అందుకే ఎదవాలంటారు. మిమ్మల్ని మామూలు ఎదవాలంటారు, పనికి మళ్ళీ బ్రోకర్ ఎదవాలంటారు మిమ్మల్ని. అందుకే ఇది ప్రామాణికం కాదా? తిరుమల తిరుపతి దేవస్థానాలు రాసినవన్నీ ప్రామాణికం కాదురా మీకు. అంటే తప్పించుకోండి. ఇప్పుడు మరి ఎవరు రాశాడు ఇవన్నీ? ఎవరు రాశాడు? క్రైస్తవులు రాశారంటారు ఏంటి? సన్నాసులారా, సిగ్గు లజ్జ లేదు బ్రోకర్ సన్నాసులారా. ఆడు పెద్ద బ్రోకర్, వీడు పాలయ్యారు, ఇంకా బ్రోకర్ ఎదవలేదు. చదవండి. మీరు తగలట్టండి మూర్తి గారు అంటారా? మీరు తగలట్టండి మూర్తి గారు. ఇంకా అయిపోయింది. ఇంకా తగలట్టడమే. ఇంకా 4ది అయిపోయింది. 5ది ఇంకేంటి? నిజాలు ఇప్పుతుంటే మాకు ప్రామాణికం ఓన్లీ ప్లీజ్ హైలైట్స్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ 2 hours అయిపోతుంది. ఓన్లీ టిక్ మార్క్స్ మాట్లాడదాం. ఇప్పుడు మనం సంపూర్ణ శ్రీ శివ మహాపురాణంలోంచి చూపించాం కాబట్టి అది ప్రామాణికమో కాదో వాళ్ళకి డౌట్ ఉంది. కాబట్టి శ్రీదేవి భాగవతంలోంచి కూడా ఇదే దీన్నే ఇంకోసారి చూపిద్దాం. ఏమైంది? శ్రీదేవి భాగవతం 9వ స్కందం 23వ అధ్యాయం. మీకు కూడా తెలుసా? ఇది కూడా ప్రామాణికం. అసలు ఆ దేవుళ్ళే ప్రామాణికం కాదంట. మీకు అర్థమైందా? తర్వాత గ్రంథాలు ప్రామాణికం కాదు, మా దేవుళ్ళే మాకు ప్రామాణికం కాదు, తర్వాత మా దేవుళ్ళు ఎవరో మాకు తెలియదు, అసలు మాకు ఏమీ ప్రామాణికం కాదంటారు. చివరికి అలా మాట్లాడతారు. ఆ ఆకర్షణకు 5ది, ఆ ఆకర్షణకు ఆ సంభోగ సుఖాధిక్యానికి అనువాదించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది. శంఖచూడు కాదని నిర్ధారించుకుంది. చివాలును లేచింది. మాయావి, నువ్వు ఎవడివో చెప్పు, నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు, నన్ను అనుభవించావు, నిజం చెప్పకపోయావో శపిస్తానంటూ గాండ్రించింది. శపిస్తుందేమోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు. దేవదేవుడు సనాతనుడు, నవీన నిరదాస్యముడు, శరత్ పంకజాలోచనుడు, కోటి కందర్భ సుందరాకారుడు నవ్వులు చిందిస్తున్నాడు. పీతాంబరం గాలికి రెపరెపలాడుతుంది. శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మోర్చెల్లింది. వెంటనే తేరుకుంది. జగన్నాథ, నీకు దయలేదు, పాషాణ సదృశుడివి, మోసగించి ధర్మభంగం చేసావు, నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేసావు, నా భర్తను సంహరించావు. ప్రభు, ఇంతటి దయాదురుడివి ఎలా అయ్యావు? ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే. ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడివి అయిపోతావు. నువ్వు సత్పురుషుడివని, కృపానిధివని పొగిడేవారు వట్టి అమాయకులు, భ్రాంతి చిత్తులు. నీది గుండె కాదు బండరాయి. ఏ అపరాధము చెయ్యని నీ భక్తుడిని పరుల కోసమని పొట్టన పెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది విష్ణువు? దీన్ని కొమ్మడం అంటారు. అబద్ధం ఆడి మోసం చేసి భర్త రూపంలో వెళ్ళి రేప్ చేశాడు. ఇది కొమ్మడం కదా. నెక్స్ట్ వన్ బ్రదర్, అది శివపురాణంలో ఉంది, దేవి పురాణంలో ఉంది, చూసుకో. కుమ్ముకుంట శివ మహాపురాణం రుద్ర సంహిత అధ్యాయం 22-24. ఇప్పుడు తులసి శీలముని నువ్వు భంగం చెయ్యి అని చెప్పి పార్వతి చెప్పడం 22వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత 23వ అధ్యాయం విష్ణు బృంద పాతివ్రత్యాన్ని భంగం చేయుట. రైట్, 23వ అధ్యాయం విష్ణు చెప్తాను, చూపిస్తాను ఒక్క నిమిషం. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం రుద్ర సంహితలోని యుద్ధ ఖండము అందలి 23వ అధ్యాయం ఇది. రైట్ అండి, 23వ అధ్యాయం. ఇక్కడ నుంచి ఒకరోజు బృంద ఆ పురుషుని యందు విష్ణు స్వరూపాన్ని చూసింది. వెంటనే ఏవదించుకుంటూ కసురుకుంటూ, ఓ విష్ణువు, నీ జన్మ తగలబెట్టనా? అభిమానమునకు శీలము ఎక్కడ ఉంటుంది? అభిమానమునకు శీలము ఎక్కడ ఉంటుంది? నువ్వు ముందుగా తపస్సిగా వచ్చి తరువాత ఈ విధముగా మారావు. నువ్వు మాయావివి అని నిందిస్తూ పాతివ్రత్య పారాయణురాలైన ఆ బృంద, ఓరి మహాధమ, ఇతరుల ధర్మాలను కలుషితం చేసేవాడా, ఓ మూర్ఖుడ, దుర్మార్గుడ, విషంతో సమానమైన నా శాపాన్ని స్వీకరించు. 2 రాక్షసులను నాకు చూపించావు, భయపెట్టావు. వాళ్ళిద్దరు రాక్షసులే నీ భార్యను అపహరిస్తారు. నువ్వు కపికోతి రూపంలో మాయా జలంధరుని ఎక్కడికి తెప్పించావు కనుక నువ్వు భార్య వియోగంతో అడవిలో తిరుగుతూ వానర సహాయం కోరుకుంటావు. నువ్వు అడవిలో తిరిగేటప్పుడు నీకు ఆదిశేషుడు సహాయపడతాడని శపించింది. విష్ణు ఎన్ని విధాలుగా అడ్డుపడుతున్నా ఆగకుండా భర్తను తలంచుకుంటూ అగ్నిలో పడి దగ్ధమైపోయింది.
రేప్ ఇది చేశాడు too much తులసి. కదండి అసలు. అంతే కదండి, ఆవిడ రేప్ తులసి కాదు. చేసింది, పైగా ఆవిడ చావు. కాదండి, ఇందాక తులసి ఈమె బృంద. బృంద సారీ, బృంద, ఎస్. ఆ రోజున బృంద, పైన తులసి, కిందన బృంద. ఒక రోజున బృందకి ఏం చేశాడంటే, బృందాలు వాళ్ళ ఆయన రూపంలో వెళ్ళిన తర్వాత బృంద మామూలు శివట్లు ఎట్లేదు. ఒరే నువ్వు ఆ ఇతరుల్ని కలుషితం చేసేవాడు వరా అని తిట్టింది. ఇంకా నీ జన్మ తగలట్ట అని తిట్టింది. నువ్వు నన్ను రేపు చేసావు కాబట్టి ఈ శరీరంతో నేను శాపం పెట్టి నువ్వు కూడా భారీ వియోగంతో నన్ను పో అని చెప్పి ఏదైతే బృందకి చేశాడో దాన్ని నీ తలంచుకుంటూ పాపం ఆవిడ ఏం చేసిందంటే కథలోనండి అగ్నిలో పడి చచ్చిపోయింది. అంటే రేప్ అంటే చేశాడు, నేను ఇక్కడ ఏం ఆత్మ చెప్తానంటే, చేసుకోవడానికి. చెప్పండి బ్రదర్. నాకేమనిపిస్తుంది అంటే బృందతో కుమ్మించుకున్నాడు అని అనిపిస్తుందండి. అంతే కదా, బృందని తను ఏంటంటే మారువేషంలో కుమ్మాడు, బృంద డైరెక్ట్ గా కుమ్మేసి శాపం పెట్టి కుమ్మేసింది. ఇంకేటితో పడలేమని చెప్పి అగ్నిలో పడి చచ్చిపోయింది. ఇది కదా కుమ్ముకోవడం ఇది జరిగిన విషయం. ఇదిగంటే కుమ్ముకోవడం అంటే ఇది. ఇది కమ్ముకోవడమా కుమ్ముకోవడం రానే బ్రోకర్ లలితకి ఇది కమ్ముకోవడం అంటావు, కుమ్ముకోవడం అంటే మరి ఎలా తీసుకుంటావు నీ ఇష్టం. శ్రీమద్ రామాయణం బాలకాండ సరకు ఇది అసలు సంగతి. ఇంద్రుడు బాగుంటది. ఇంద్రుడు మామూలు చదువుతానండి, ఇక్కడ చదువుదామండి. ఇంద్రుడు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంద్రుడు నవ్వుచు అహల్యతో ఓ సుందరి. ఇంద్రుడు అహల్య అన్నమాట, కుమ్ముకోవడంలో మరొక కోణం ఇది. ఇంద్రుడు నవ్వుచు అహల్యతో ఓ సుందరి సంతోషించి తిని వచ్చినట్లే వెళ్ళుదును అని పలికెను. అక్కడ రామ అతడి విధముగా అహల్య సంగమము చేసి గౌతముడు ఎక్కడ వచ్చును అని శంకించుచు భయము వలన తొందరపడుచు పర్ణశాల నుండి బయటకు వచ్చెను. కుమ్మెను గట్టిగా మాట్లాడితే కుమ్మేసి వచ్చేసాడట. ఎవరు వస్తారని, గౌతముడు వస్తాడని. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? ఎవరైతే ఈ యొక్క అహల్య ఉందో అహల్య దగ్గరికి వెళ్ళిపోయి మారువేషంలోని మొత్తానికి కుమ్మేసి ఎక్కడైతే గౌతముడు వచ్చేస్తాడు అని చెప్పి ఈ కుమ్ముడు కార్యక్రమం అయిపోయిన తర్వాత పారిపోయాడు. నెక్స్ట్ అండి, ఇప్పుడు గౌతముడు కుమ్ముతాడు. ఏంది? మామూలు కుమ్ముడు కదా, అదే కదా శాపముచే అండములు పోయిన ఇంద్రునకు పితృదేవతలు మేషాండములు కూర్చుట. శ్రీరాముడు అహల్యను శాప విముక్తురాలిని చేయుట. అహల్య గౌతములు శ్రీరాముని సత్కరించుట. అది అంటే దొంగతనంగా వెళ్ళి అహల్యని ఈయన రేప్ చేశాడు కాబట్టి, అంటే భర్త రూపంలో వెళ్ళి రేప్ చేసి కుమ్మాడు కాబట్టి, గౌతముడు కూడా వెళ్ళి ఇంద్రుడిని కుమ్మాడు. ఏం కుమ్మాడు అంటే, నీ వృషణాలు ఊడిపోతాయి అని అంటే వెళ్ళి ఈయనకి ఈ అంటించారండి, అవి ఎతికిచ్చారండి ఇంద్రుడికి అవి లేవు, అన్ని కట్టి వీళ్ళకి అన్ని కట్లు అన్ని ఎక్కడికక్కడ కుమ్మించుకోవడం, కోసించుకోవడం. అంతేనండి, కుమ్మించుకోవడం, కోయించుకోవడం. ఇదే కదండి. క్రాంతి, మీ పుస్తకాలు మా దగ్గరకు వచ్చి నేర్చుకో క్రాంతి. కుమ్మించుకోవడం, కోయించుకున్నాడే మాట్లాడాలి మనకి కుమ్ముడు కోసం. క్రాంతి టీవీ సూడో జర్నలిస్ట్, దొంగ జర్నలిస్ట్, నకిలీ జర్నలిస్ట్, మతోన్మాది. ఏడోది సార్ తగలబెట్టాడు. తగలెట్టండి సార్. బ్రహ్మ తన సొంత కూతురైన సరస్వతిని కుమ్ముకొనుట. మత్స్య పురాణంలోని ఇది ఇంకా బాగుంటది, చదువుదాండి, స్టార్ట్ చేసేద్దాం. కానీ తన కుమార్తెను పొందగోరుట వలన ఆయన అంతవరకు సృష్టి చేయగోరి ఆచరించిన పరమ తీక్షణమగు తపస్సంతియు నాశనమునందెను. అది చూచి కలవరపడుచున్న తన మానసపుత్రులతో బ్రహ్మ వీరందరూ కూడి దేవాసుర మానవులు మొదలగు ప్రజలను సృష్టించుడు అని ఆజ్ఞాపించిన ఆ మాట విని వాళ్ళందరూ వెళ్ళి వివిధ ప్రజలను సృష్టించుడి మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయటకే వెళ్ళగానే వినయముతో మిగుల వంగిన ముఖముతో ఉన్నదై ఏ దోషమును లేని పవిత్రరాలగు ఆ శతరూపమును విశ్వమునకు ఆత్మభూతుడగు ఆ బ్రహ్మ వివాహమాడిను. అతడు లోక విభుడయ్యను. ఆమె విషయమున తాపముచే బాధపడిన వాడయ్యను. ఆ దేవుడు సామాన్య మానవుని వలె 100 ఏండ్ల పాటు తన స్థానముగు పద్మపు నడుమ అనిడి గృహమునందే సిగ్గుపడుచున్న ఆమెను అనుభవించును. చాలా కాలమునకు బ్రహ్మ ఆమె యందు తన వంటి వాడే అగు మనువు కుమారుడిగా పుట్టెను. అది ఎంతంటే ఇక్కడ బాగా గౌరవం ఏంటంటే 100 సంవత్సరాలు పద్మలోకి తీసుకెళ్లి మరి ఎవరట ఈ యొక్క సరస్వతిని బ్రహ్మ కుమారుల నుంచి సృష్టి చేయండి రా అని పొమ్మని చెప్పి ఎత్తుకెళ్ళిపోయి దొంగసాటిగా కూతుర్ని పెళ్లి చేసుకుని ఏడ్ చేశాడంటే పద్మంలోకి తీసుకెళ్లి విపరీతంగా 100 సంవత్సరాలు కుమ్మేశాడట. ఇది కదరా కుమ్ముడు, ఇది కుమ్ముడా
నువ్వే చెప్పాలి రే. కొమ్ముడు అంటావు కుమ్ముడు అంటావు రే బ్రోకర్. ఇది 7. నాకు చిరంజీవిది ఒక ఇది పాట బ్రా- గుర్తొస్తుందండి. చెప్పండి సార్. అదే అమ్మడు. లెట్స్ గో కుమ్ముడు. ఇదంతా కుమ్ముడే. లెట్స్ గో కుమ్ముడు కుమ్ముడు అమ్మడు కుమ్ముడు అని ఒక పాట కూడా ఉందిలేండి. రైట్ ముందుకెళ్దాం. నీలాంటి వాడికి ఇలాగే కొమ్మాలి రా. నీకు సిగ్గు లజ్జ లేనివాడికి ఏంటంటే ఒక బ్రోకర్ పనులు చేసిన సన్నాసులకి ఇలాగే కొమ్మాలండి. తప్పుగా అనుకోవద్దు మీరు. ఓకే, దేవి భాగవతం ఇది సార్, ఇప్పుడు దాని అధ్యాయం గురించి చెప్పండి. సార్ ఒక నిమిషం. 8వ అండి. 8వ తగలెట్టాను సార్. 8వది తగలడుతుంది. దీని సందర్భం చెప్పండి. కుంతిని సూర్యుడు కుమ్ముకొనుట. ఇంకేమంటే సూపర్, ఇంకా అదిరిపోయింది. కుంతిని సూర్యుడు కుమ్ముకొనుట. ఆ క్షణములో ప్రథమ రజస్వాలు అయింది. తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. సూర్యుడికి నమస్కరించింది. తేజస్వి నీ దర్శనంతో సంప్రీతి చెందాను. ఇక చాటు నీ మండలానికి వెళ్ళిపో అంది. కన్యక ఈ మాత్రానికి అంతటి మంత్రశక్తితో నన్ను అసలు ఎందుకు పిలిచి నన్ను సేవించనంటే ఎలాగా? కాటుకు కన్నుల చిన్నదానా, నీ పట్ల నాకు ప్రేమ భావం అంకురించింది. కామార్తుణ్ణి అయ్యా నేడు. సూర్యుడికి కూడా కొమ్మాలనిపించింది. కామార్తుడు అయిపోయాడు. వచ్చి వీళ్ళ గ్రంథాలు వీళ్ళు తాగలట. అంతే కదా, వీళ్ళ గ్రంథాలు వీళ్ళ భాష వీళ్ళ రాతలు తాగలట. సేవించుకో. మంత్రాధీనుణ్ణి అయి వచ్చాను, సన్నిధిలో నిలిచాను. సర్వసాక్షి నేను కన్యకను, నీకు ధర్మాలు తెలుసు. దండం పెడతాను, దయచేసి వెళ్ళిపో. ఉన్నత కులంలో పుట్టాను, అపవాదు తేవద్దు. కుంతి నా పరిస్థితి ఆలోచించు. నేను మండిపోతున్నాను, నేను కొమ్మడానికి వచ్చాను. వృధాగా వెళ్ళిపోతే సిగ్గు. సకల దేవతలు గేలి చేస్తారు, అది నేను భరించలేను. సూర్యుడి చేతకాలనుడు అంటారు. కాబట్టి నన్ను పిలిచావు, నేను కొమ్మడానికి వచ్చాను. నువ్వు కూడా కుమ్మించుకోవడానికి పిలుచుంటావు. దయతో నువ్వు ఏం అనుకోక నా కోరిక తీర్చు, లేదంటే నీకు మంత్రం ఇచ్చిన ఆ బ్రాహ్మణుణ్ణి ఎత్తరిని శపిస్తాను. భయపడుకొని కన్యాధర్మం చెడదు. ఇక్కడ ఈ 4 గోడల మధ్య జరిగిన సంగతి లోకులకు తెలియదు. అచ్చం నాలాంటి కొడుకు పుడతాడు. ఇలా వడబరించి సూర్య భగవానుడు ఆ సిగ్గుల మొగ్గను తనివి తీరా ఆగ్రానించి అంటే కుమ్మి వెళ్ళిపోయాడు. కుంతి గర్భవతి అయింది. దాదికి తెలిసింది, తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా కాపాడింది. అంతేనండి. అంటే కుమ్మి వెళ్ళిపోయాడండి. కుంతికి ఫస్ట్ వచ్చి సూర్యుడు కుమ్మి వెళ్ళిపోయాడు. 4 గోడల మధ్య మరి చేసింది దేవి భాగవతులు చాలా జాగ్రత్తగా మన కోసం రాసి. అంటే ఇక్కడ సూర్యుడు వచ్చేసి కుంతి తోటి అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అన్నాడా? ఆ డూవే మరి అంతే. ఆ డూ కుమ్ముడే జరిగింది. అరే బ్రోకర్, ఇది ఎన్నదండి? 7దా 8దా? 9దో దానికి వెళ్ళిపోయి 8వ అయిందండి. 9 టాప్ 8కి వెళ్ళిపోయి ఇప్పుడు టాప్ 9 రోయ్. విష్ణువు వరాహ రూపంలో భూమిని కుమ్ముట. ఇది కూడా శ్రీదేవి భాగవతం స్కందం 9. ఇది కూడా ఇంకా ఘోరంగా ఉంటది. ఈ వసుంధరను ఎక్కడి నుంచి చదువుదండి? ఈ వసుంధరను ఆ సమయంలో అంతే. ఓకే, ఆ సమయంలో భూగోళాది దేవతను వసుంధరను చూసి శ్రీహరి సమ్మోహితుడయ్యను. సుందరకారుడై భూదేవితో ఒక దివ్య సంవత్సర కాలం రహస్యంగా కుమ్ముకొనెను లేదా కమ్ముకొనెను. ఉండండి. కమ్ముకొని కుమ్మసాగను. కమ్ముకొని కుమ్మి కామక్రియను సాగించాడు. ఆ సంభోగ సంస్పర్శల సుఖాతిశయానికి పరవశించిన భూదేవి ఆనంద సమ్మూర్ఛిత అయ్యింది. నిరజానుల సంగమం పరస్పరం అత్యంత సుఖప్రదం కదా. నిరజానుల సంగమం అత్యంత పరస్పరం. శ్లోకం అండి. సుఖ సంభోగ సంస్పరాత్ మూర్ఛం సంప్రాప సుందరి విదగ్ధయా విగ్ధేన తమ్మో సంగమో త్రిసుఖప్రద. అంటే సుఖ సంభోగం సంస్పర్శాత్ మూర్ఛం సంప్రాప సుందరి విదగ్ధయా భూత శ్లోకం విదగ్ధేన సంగమోతి సుఖప్రద. విష్ణుమూర్తికి భూదేవి కౌగిలింతలో అహోరాత్రాలు క్షణాల్లాగా గడిచిపోయాయి. దివ్య సంవత్సరం గడిచేదాకా స్పృహ రాలేదు. అప్పటికి తేరుకుని స్పృహలోకి వచ్చి ఆ కాముకుని విడిచిపెట్టాడు. లీలా విలాసంగా మళ్ళీ వరాహ రూపం ధరించాడు. ధరణీదేవి ధ్యానించుట దీప నైవేద్యాలతో సింధూర లేపనాలతో వస్త్ర పుష్ప బలి ప్రధానాలతో అర్చించి కృతజ్ఞతా సూచంగా దివ్య వరాలు ప్రసాదించాడు. అబ్బా, అంటే వాళ్ళ దేవుడు కాదండి. ఇక్కడ ఏంటి, వాళ్ళ దేవుడు రౌండ్ లేస్తా ఉంటారు, వీళ్ళేమో పూజలు చేస్తా ఉంటారా? దాని అర్థం అదేనా? అంతే కదా. కుమ్ముకుంటే కింద నీళ్ళు శాంతిపరుస్తూ ఉంటారు.
ఎందుకు అది ఇక్కడ కదండి, చూడండి సుప్రభాతం అండర్ కూడా లైన్ లో అదే కదా. లాస్ట్ లో ప్రతి నెల ప్రతి నెల ఆర్త నక్షత్రం నుంచి 3 రోజులు భూదేవి రజస్వాలుగా ఉంటుంది. అదేండి ఆర్త నక్షత్రంలో అదేంటండి 3 రోజులు భూదేవి రజస్వలుగా ఉంటుంది. అప్పుడు ఆమెకు అంబువాచి అని పేరు. ఆ 3 భూమిని దున్నరాదని నియమం. అదండి, భూమి కూడా రజస్వాలు అవుతుంది. మరి ఇవి రాసుకున్న దీన్ని ఏమంటారు రై? అరే బ్రోకర్, రాసుకుని పనికి మాలిన గ్రంథాలు రాసుకొని కుమ్ముడు కార్యక్రమాలు మీరెట్టుకొని కమ్ముడు కార్యక్రమాలు మీరు పెట్టుకొని బైబిల్ అంటవేటారే బ్రోకర్ లలిత్గా. ఎందుకురా మా చేతులు ఇలా బలి అవుతాయి? ఎందుకురా తిట్లు తప్పించి నీది ఓ బతికి కుక్క బతికింది, నువ్వు బతికేవరా? ఆ కేఆర్ టీవీలో కూర్చుంటే ఆ పిచ్చి క్రాంతికి ఏమీ తెలియకుండా ఎర్రి మాట్లాడుతూ బైబిల్ అలాగా మాట్లాడతారా మీరా? యేసుక్రీస్తు చరిత్ర లేదంటారా సన్నాసి బ్రోకర్ రాస్కల్. సుఖ సంభోగ సంస్పరాత్ అట చూడు, సుఖ సంభోగ సంస్పరాత్ మోర్చం సంప్రాప సుందరి విదగ్ధేన సంగమోతి సుఖప్రద. అబ్బో ఇదిరా, ఇది కూడా శ్లోకం రోయ్, మళ్ళీ మా సొంతం అనుకోకూడదు, శ్లోకంలో రాసి. దీని ట్రాన్స్లేషన్ కోసం డాక్టర్ సమరం గారిని పిలవాల్సిందేనండి. తప్పకుండానండి, సమరం గారు కూడా సిగ్గుపడి తలదించుకొని దీన్ని ట్రాన్స్లేట్ చేయలేడని నా అభిప్రాయం. నెక్స్ట్ వన్ సార్, టాప్ చూడండి సుఖ సంభోగ సంస్పర్శాత్ మూర్ఛాం. ఈ సుఖ సంభోగాలు ఈ సంస్పర్శలు జరుగుతుంటే మూర్ఛపోయేదంట ఆ సుందరి. అంటే కుమ్ముడు అని అర్థం. సుఖ సంభోగ సంస్పర్శాత్ అంతేనా? సంస్పర్శాత్ మూర్ఛం. నేను చెప్తాను, ఒక నిమిషం. సుఖ సంభోగ కుమ్మాహ సంస్పర్శాత్ అది సుఖ సంభోగ కుమ్మాహ సంస్పర్శాత్ మూర్ఛాం సంప్రాప సుందరి విదగ్ధయా కుమ్మాహ కుమ్మోభ్య సంగమోది సుఖప్రదాహ కమ్మి కుమ్మి కమహ. అంతేనా? కుమ్మోహో కమ్మహో కుమ్మి కమ్మహ. అదిరా జరిగిన విషయం. మరి వెళ్ళిపోదాం సార్, నెక్స్ట్ కి టైం అయిపోయింది, ముందుకెళ్ళి మనం ముగిద్దాం. ఇక 10 ఇది మరీ ఘోరమైన కుమ్ముడండి. శివుడు అగ్ని నోట్లో కుమ్ముట, ఇది నోట్లోనే కేకం. రైట్, తప్పుగా అనుకోకండి. మరి కుమ్ముడు గురించి మాట్లాడారు కాబట్టి తప్పదు. ఇది టాప్ 10 లో ఉన్నటువంటి టాప్ 10 చివరి ముగింపులో చదువుదాం. ఇది ఏం చేశారు సార్? నేను చదివేది పెట్టలేదు. ఇది ఎక్కడుందో మతోన్మాదులు చెప్పాలి. ఇది ఎక్కడుందో మతోన్మాదులు చెప్పాలి. ఎక్కడుందో చెప్పాలి సార్. శివుడు అగ్ని నోట్లో కుమ్ముడు, ఇది మరీ ఘోరం అండి. 7th century 11th century అట. 7th నుంచి 11th century మధ్యలో బరందేవ్ శివ టెంపుల్ నియర్ చప్రి ఛత్తీస్గఢ్ లో ఉంటుంది. ఇది చప్రి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఎవరా అక్కడ ఎలా కుమ్మాడో ఏడుతో ఫోటోలు తీసుకొని చెప్పండి రా. ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు. పడుకున్న కుమ్ముతున్నాడా, పైన కుమ్ముతున్నాడా? ఎవరు కుమ్ముతున్నారు ఇక్కడ? ఏమో సార్, అవన్నీ చూస్తున్నాను. నన్ను ఎంటర్ చేయకండి సార్ ఇందులోని. అసలు ఇవన్నీ చదివి ఆ దరిద్రుల కోసం, ఆ పనికిమాల కోసం, ఈ బ్రోకర్ సన్నాసుల కోసం చదవవలసి వస్తుంది. ఇవన్నీ తప్పదు. బైబిల్ చదివిన నోట్లతో ఈ బేవకూఫ్గాళ్ళు రాసుకున్నటువంటి, చెప్పుకున్నటువంటి, చూపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా చదవవలసి వస్తుంది, చూపవలసి వస్తుంది. అరే ఇంకెప్పుడు మారుతారు మీరు? చూడండి ఎంత ఘోరం. అసలు వినడానికి వివరించకండి సార్, జనాలు చూసుకుంటారు. ఫౌంటైన్ సార్, అదంతే జర్బర్ బెఫన్ సార్. దీన్ని ఏం మాట్లాడడానికి లేదు. ఆ ఫౌంటైన్ నుంచి వస్తుంటే వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూపియండి సార్, అర్థమైపోయింది జనాలకి. మళ్ళీ చూపియండి చూపియండి సార్. ఇప్పుడు దీని మీద ఏంటి జనాలు తీసుకుందామా? ఈ కుమ్ముడితో ఇక్కడతో ఆపేద్దామా?